గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మన భారతదేశం నుంచి చాలా మంది విద్యార్థులు అయితే హయ్యర్ స్టడీస్ కోసం అంటే డిగ్రీ తర్వాత నెక్స్ట్ ఎంఎస్ కోసమో ఎంబీఏ కోసమో ఇంకా ఫర్దర్ వాళ్ళ స్టడీస్ కోసం అయితే బయట దేశాల వైపే చూస్తున్న పరిస్థితి. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో పీజీ లెవెల్ ఆఫ్ స్టడీస్ ఏవైతే ఉంటాయో ఎక్కువ మట్టుకైతే ఏ దేశంలో ఆపర్చునిటీస్ ఉన్నాయి, వీళ్ళు చదువుకోవాల్సింది ఏంటి, చదవాలనుకుంటుంది ఏంటి, దాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ కంట్రీస్ని ఆప్షన్గా చూస్ చేసుకొని వాటికి అప్లై చేయడం, ఆ తర్వాత వెళ్ళడం, ఇది కామనెస్ట్ థింగ్. మన భారతదేశం నుంచి చాలామంది విద్యార్థులు బయట దేశాలకి వెళ్ళే చదువుకోవాలి అనేటువంటిది ఇప్పుడు కామన్గా అయిపోయింది. గత ఒక 5-6 సంవత్సరాల నుంచి అయితే మీరు చూడండి, ఆఫ్టర్ డిగ్రీ అనుకోండి, లేదంటే ఆఫ్టర్ ఇంజనీరింగ్ అనుకోండి, ఇట్లా ఇవన్నీ అయిపోగానే ఫస్ట్ చూస్తారు ఎంఎస్ ఎంబీఏ ఇట్లాంటి వాటి కోసం ఎక్కడికి పోవాలి. ఫస్ట్ గుర్తొచ్చేది అమెరికా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ వచ్చాక అమెరికాలో విద్యార్థుల పరిస్థితి బాగాలేదు, ఉద్యోగాలు రావట్లేదు, అక్కడ పార్ట్ టైం జాబ్స్ లేవు. సో అమెరికాలో ఉన్న విద్యార్థులే ఏం చేయాలో అర్థమవుతలేదు. అట్లాగే వీసా జారీ అంత ఈజీగా లేదు కాబట్టి అమెరికా వైపు చాలామంది చూడట్లేదు. నెక్స్ట్ ఆప్షన్గా చూసింది చాలామంది ఏంటి అంటే కెనడా. అట్లా కెనడా వైపు కూడా చాలామంది పోయినరు, అంటే అమెరికా లేదంటే నెక్స్ట్ కెనడా. సో కెనడాకి వెళ్ళినటువంటి విద్యార్థులకు కూడా కొంత ఇబ్బందులు వచ్చాయి. ఎట్లనైతే అమెరికా మా పౌరులే ఇంపార్టెంట్ అని ఎట్లయితే అనుకుంటుందో, సేమ్ కెనడాలో కూడా అక్కడి ప్రధాని కూడా అట్లాంటి డిసిషనే తీసుకున్నారు. అంటే కుప్పలు తెప్పలుగా మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎస్పెషల్లీ కూడా పంజాబ్ నుంచి చాలామంది కెనడాకి వెళ్తూ ఉంటారు. పంజాబ్ నుంచి చాలామంది ఫ్యామిలీస్ ఎక్కువగా కెనడాలో సెటిల్ అయి ఉంటారు. అంటే ఈ సిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా, ఈ సిక్కులు అనే వాళ్ళందరూ కూడా చాలా మట్టుకి కెనడాలో సెట్ అయి ఉంటారు. మరి రీజన్ ఏంటి అనేది వాళ్ళ కంఫర్ట్ ఆర్ బిజినెస్ చేసే వాళ్ళకు బాగుంటుంది అన్న థాట్తోని వెళ్తూ ఉంటారేమో. ఇప్పుడు పంజాబ్కి సంబంధించిన ఆప్ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వచ్చేసి దేవిందర్ సింగ్ కుమార్తె వంశిక. ఆమె 2.5-3 సంవత్సరాల క్రితం ఫర్దర్ స్టడీస్ కోసం, హయ్యర్ స్టడీస్ కోసం కెనడా వెళ్ళింది. కానీ ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ 3-4 రోజుల క్రితం వంశిక కెనడాలో మిస్ అయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. మిస్సింగ్ కేసు నమోదైంది. వంశిక కోసం పోలీసులు గాలిస్తున్నారు అనేసి వార్తలు వచ్చాయి. గాలింపు అయిపోయింది పూర్తిగా. పోలీసులు ఈ వంశిక కోసం వెతికిన పరిస్థితి. ఎక్కడెక్కడైతే ఆమె చదివిందో, ఆమె ఫ్రెండ్స్ ఎక్కడైతే ఉన్నారో, ఆమె నివాసం ఎక్కడైతే ఉందో అక్కడంతా వెతికిన తర్వాత ఇప్పుడు వంశిక ఎక్కడ దొరికిందంటే, వంశిక బీచ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నట్టుగా ఇప్పుడు పోలీసులు, నేను చెప్పినట్టుగా పంజాబ్కి సంబంధించిన దేవిందర్ సింగ్ కుమార్తె వంశిక, సో అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మన భారతీయ విద్యార్థులు బయట స్టడీస్ కోసం, ఫర్దర్ స్టడీస్ కోసం, మంచి ఫ్యూచర్ కోసం ఎప్పుడైతే వెళ్తున్నారో అక్కడ అనుమానాస్పదంగా చనిపోవడం, చాలామంది యాక్సిడెంట్లో చనిపోవడం, లేదంటే ఆత్మహత్య చేసుకోవడం, ఇట్లాగే ఈమెలాగా బీచ్లో చనిపోవడం, ఇట్లా డిఫరెంట్గా, అది కూడా అనుమానాస్పద స్థితిలో. న్యాచురల్గా ఇక్కడ ఏదో జరిగి చనిపోయినరో ఏదో సంథింగ్ అలా అని కాదు. సో అనుమానాస్పదంగా చనిపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మరి వంశిక అనుమానాస్పద స్థితిలో చనిపోవడానికి రీజన్ ఏంటి? ఆ బీచ్కి దగ్గరలో ఉన్నటువంటి రెస్టారెంట్స్ ఏవైతే ఉంటాయో, సోకాల్ రెస్టారెంట్స్ చాలా ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కలెక్ట్ చేస్తున్న పరిస్థితి. మరి బీచ్కి ఎప్పుడు వెళ్ళింది వంశిక? ఎవరెవరు ఉన్నారు ఆమెతో పాటు? సింగిల్గా వెళ్ళిందా, ఇంకెవరితోనైనా వెళ్ళిందా? వంశిక మీద ఎవరికైనా కోపం ఉందా? ఎవరైనా కావాలనే చంపారా? ఇంకేం జరిగింది అనే కోణంలో పోలీసులు అయితే పూర్తిగా విచారణ అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ చాలామంది ఇప్పుడు మన వాళ్ళు కూడా కెనడాలో చాలామంది మన వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి, అట్లాగే అమెరికాకు వెళ్ళినటువంటి పరిస్థితి, ఇట్లాంటి వార్తలు తరచుగా వస్తున్నాయి. ఏదో ఒక సందర్భంలో వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. ఇది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్. ఇది మాత్రం ఈ పంజాబ్కి సంబంధించిన
లీడర్ పొలిటీషియన్ వాళ్ళ కుమార్తెని అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సిట్యుయేషన్. మరి ఈ కేసునైతే సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే మరి వంశిక విషయంలో ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా తేల్చే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ అత్యంత బాధాకరం, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ తరచుగా జరగడం కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి. మన భారతదేశం నుంచి చాలామంది విద్యార్థులు అయితే హయ్యర్ స్టడీస్ కోసం, అంటే డిగ్రీ తర్వాత నెక్స్ట్ ఎంఎస్ కోసమో ఎంబీఏ కోసమో ఇంకా ఫర్దర్ వాళ్ళ స్టడీస్ కోసం అయితే బయట దేశాల వైపే చూస్తున్న పరిస్థితి. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో పీజీ లెవెల్ ఆఫ్ స్టడీస్ ఏవైతే ఉంటాయో ఎక్కువ మట్టుకైతే ఏ దేశంలో ఆపర్చునిటీస్ ఉన్నాయి, వీళ్ళు చదువుకోవాల్సింది ఏంటి, చదవాలనుకుంటుంది ఏంటి, దాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ కంట్రీస్ని ఆప్షన్గా చూస్ చేసుకొని వాటికి అప్లై చేయడం, ఆ తర్వాత వెళ్ళడం, ఇది కామనెస్ట్ థింగ్. మన భారతదేశం నుంచి చాలామంది విద్యార్థులు బయట దేశాలకి వెళ్ళే చదువుకోవాలి అనేటువంటిది ఇప్పుడు కామన్గా అయిపోయింది. గత ఒక 5-6 సంవత్సరాల నుంచి అయితే మీరు చూడండి, ఆఫ్టర్ డిగ్రీ అనుకోండి, లేదంటే ఆఫ్టర్ ఇంజనీరింగ్ అనుకోండి, ఇట్లా ఇవన్నీ అయిపోగానే ఫస్ట్ చూస్తారు ఎంఎస్ ఎంబీఏ ఇట్లాంటి వాటి కోసం ఎక్కడికి పోవాలి. ఫస్ట్ గుర్తొచ్చేది అమెరికా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ వచ్చాక అమెరికాలో విద్యార్థుల పరిస్థితి బాగాలేదు, ఉద్యోగాలు రావట్లేదు, అక్కడ పార్ట్ టైం జాబ్స్ లేవు. సో అమెరికాలో ఉన్న విద్యార్థులే ఏం చేయాలో అర్థమవుతలేదు. అట్లాగే వీసా జారీ అంత ఈజీగా లేదు కాబట్టి అమెరికా వైపు చాలామంది చూడట్లేదు. నెక్స్ట్ ఆప్షన్గా చూసింది చాలామంది ఏంటి అంటే కెనడా. అట్లా కెనడా వైపు కూడా చాలామంది పోయినరు, అంటే అమెరికా లేదంటే నెక్స్ట్ కెనడా. సో కెనడాకి వెళ్ళినటువంటి విద్యార్థులకు కూడా కొంత ఇబ్బందులు వచ్చాయి. ఎట్లనైతే అమెరికా మా పౌరులే ఇంపార్టెంట్ అని ఎట్లయితే అనుకుంటుందో, సేమ్ కెనడాలో కూడా అక్కడి ప్రధాని కూడా అట్లాంటి డిసిషనే తీసుకున్నారు. అంటే కుప్పలు తెప్పలుగా మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎస్పెషల్లీ కూడా పంజాబ్ నుంచి చాలామంది కెనడాకి వెళ్తూ ఉంటారు. పంజాబ్ నుంచి చాలామంది ఫ్యామిలీస్ ఎక్కువగా కెనడాలో సెటిల్ అయి ఉంటారు. అంటే ఈ సిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా, ఈ సిక్కులు అనే వాళ్ళందరూ కూడా చాలా మట్టుకి కెనడాలో సెట్ అయి ఉంటారు. మరి రీజన్ ఏంటి అనేది వాళ్ళ కంఫర్ట్ ఆర్ బిజినెస్ చేసే వాళ్ళకు బాగుంటుంది అన్న థాట్తోని వెళ్తూ ఉంటారేమో. ఇప్పుడు పంజాబ్కి సంబంధించిన ఆప్ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వచ్చేసి దేవిందర్ సింగ్ కుమార్తె వంశిక. ఆమె 2.5-3 సంవత్సరాల క్రితం ఫర్దర్ స్టడీస్ కోసం, హయ్యర్ స్టడీస్ కోసం కెనడా వెళ్ళింది. కానీ ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ 3-4 రోజుల క్రితం వంశిక కెనడాలో మిస్ అయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. మిస్సింగ్ కేసు నమోదైంది. వంశిక కోసం పోలీసులు గాలిస్తున్నారు అనేసి వార్తలు వచ్చాయి. గాలింపు అయిపోయింది. పూర్తిగా పోలీసులు ఈ వంశిక కోసం వెతికిన పరిస్థితి. ఎక్కడెక్కడైతే ఆమె చదివిందో, ఆమె ఫ్రెండ్స్ ఎక్కడైతే ఉన్నారో, ఆమె నివాసం ఎక్కడైతే ఉందో అక్కడంతా వెతికిన తర్వాత ఇప్పుడు వంశిక ఎక్కడ దొరికిందంటే, వంశిక బీచ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నట్టుగా ఇప్పుడు పోలీసులు, నేను చెప్పినట్టుగా పంజాబ్కి సంబంధించిన దేవిందర్ సింగ్ కుమార్తె వంశిక, సో అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మన భారతీయ విద్యార్థులు బయట స్టడీస్ కోసం, ఫర్దర్ స్టడీస్ కోసం, మంచి ఫ్యూచర్ కోసం ఎప్పుడైతే వెళ్తున్నారో అక్కడ అనుమానాస్పదంగా చనిపోవడం, చాలామంది యాక్సిడెంట్లో చనిపోవడం, లేదంటే ఆత్మహత్య చేసుకోవడం, ఇట్లాగే ఈమెలాగా బీచ్లో చనిపోవడం, ఇట్లా డిఫరెంట్గా, అది కూడా అనుమానాస్పద స్థితిలో. న్యాచురల్గా ఇక్కడ ఏదో జరిగి చనిపోయినరో ఏదో సంథింగ్ అలా అని కాదు. సో అనుమానాస్పదంగా చనిపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మరి వంశిక అనుమానాస్పద స్థితిలో చనిపోవడానికి రీజన్ ఏంటి? ఆ బీచ్కి దగ్గరలో ఉన్నటువంటి రెస్టారెంట్స్ ఏవైతే ఉంటాయో, సోకాల్డ్ రెస్టారెంట్స్ చాలా ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కలెక్ట్ చేస్తున్న పరిస్థితి. మరి బీచ్కి ఎప్పుడు వెళ్ళింది వంశిక? ఎవరెవరు ఉన్నారు ఆమెతో పాటు? సింగిల్గా వెళ్ళిందా, ఇంకెవరితోనైనా వెళ్ళిందా? వంశిక మీద ఎవరికైనా కోపం ఉందా? ఎవరైనా కావాలనే చంపారా? ఇంకేం జరిగింది అనే కోణంలో పోలీసులు అయితే పూర్తిగా విచారణ అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ చాలామంది ఇప్పుడు మన వాళ్ళు కూడా కెనడాలో చాలామంది మన వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి, అట్లాగే అమెరికాకు వెళ్ళినటువంటి పరిస్థితి, ఇట్లాంటి వార్తలు తరచుగా వస్తున్నాయి.
ఏదో ఒక సందర్భంలో వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. ఇది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్. ఇది మాత్రం ఈ పంజాబ్కి సంబంధించిన లీడర్ పొలిటీషియన్ వాళ్ళ కుమార్తెని అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సిట్యుయేషన్. మరి ఈ కేసునైతే సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే మరి వంశిక విషయంలో ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా తేల్చే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ అత్యంత బాధాకరం, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ తరచుగా జరగడం కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లల్ని